అందరికీ నమస్కారం. ఒడిశాలో పూరి పట్టణంలో లక్ష్మీప్రియ అని చెప్పేసి 6వ తరగతి చదువుతూ ఉంది. ఆ అమ్మాయి తర్వాత పేలు వచ్చింది. పేలు వాళ్ళ అమ్మ చంపుతుంది. ఆ తర్వాత దురద పుడుతుంది అమ్మ మీద అంటే వేపనం తెచ్చారు, వాడారు, అంతా చేశారు. అయినా పేలు పోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా గుండె చేయించి డాక్టర్కి కలిస్తే ట్రీట్మెంట్ కోసం సమ్ ఆయిల్ మెడిసిన్ ఏమి ఇస్తారు, వాడుతూ ఉంటే ఇంక పేలైనా చచ్చిపోతుంది. ఈ పిచ్చి పిల్ల ఏం చేసింది? లేదు జుట్టు తీయొద్దాన్ని ఎన్ని రాసినా సరే పేలు పోవట్ల. చివరికి ఏమైందంటే ఒకరోజు అమ్మాయికి రక్తపు వాంతులైంది. భయం వేసి పూరిలో ఇంకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని జాయిన్ చేశారు. వాళ్ళు చూసి షాక్ అనమాట. సెప్టిసిమియా అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి రోగం అది. ఏంటది? పేలు శరీరం తలలో నుంచి రక్తాన్ని తాగుతాయి. అలా తాగుతున్నప్పుడు ఇక్కడ దురదొచ్చి గీగుతావు. ఇలా గీగుతూ ఉన్నప్పుడు ఇంక పుండ్లు పడిపోదు. ఆ పుండ్లు పడినప్పుడు బ్యాక్టీరియా అంతా కూడా రక్తానికి పొల్యూట్ చేస్తుంది. ఇంటర్నల్గా పొల్యూటెడ్ రక్తం మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఆర్గాన్స్గా పనిచేయడం మానేస్తాయి. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలా ఈ పాపకి అలాగే ఈ వామిటింగ్స్ అయింది. తీరా ఆసుపత్రికి వెళ్తే అప్పటికే తలలో పుళ్ళు, మొత్తం బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పుడు ట్రీట్మెంట్ నడుస్తున్నది, పాప చనిపోయింది. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మరలా చెప్తున్నా, పిల్లలైనా పెద్దలైనా పేలు అన్నప్పుడు లైట్ తీసుకోవద్దు. చాలా డేంజర్. వేప నూనె వాడండి, తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఇంట్లో ప్రిమిసెస్ మొత్తం నీట్గా ఉంచుకుండా చూసుకోండి. మీరు వాడే బట్టలు వేడి నీళ్ళలో ఉతకండి. తలదిండ్లు, దుప్పట్లు, తలగడలు ఉంటాయి కదా, జాగ్రత్తగా 2-3 రోజులకు వేడి నీళ్ళలో పిండేసి నానేసి ఆరేసి అవి వాడుకోండి. చుట్టుపక్కల మొత్తం నీట్గా ఉంచుకోండి. మీలో చాలామంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. పెంపుడు జంతువులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పేలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పెంపుడు జంతువులు ఇంట్లో అంటే వాటి ద్వారా పేలు విపరీతంగా వచ్చేస్తాయి. సో బీ కేర్ఫుల్.